పాలమూరులో సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. సంక్రాంతి అనగానే తెలుగింటి సంప్రదాయం అంతా కూడా ఉట్టిపడుతూ ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా గ్రామీణ ప్రాంతాలకు చేరుకుంటారు. ఇంటిల్లిపాది సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మహబూబ్నగర్లో జేపీఎన్సీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలో అటు విద్యార్థులు అట్లా ఫ్యాకల్టీ అంతా కలిసి గ్రామీణ వాతావరణం పడేలా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. మనం ఆ విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతాయి అనేది మనకు ఒక అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక విలేజ్ని మోడల్గా తయారు చేశారు. ఈ విలేజ్ పేరు కేఎస్ రవిపురం విలేజ్. సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఈ ఏరియాలో కనుక చూస్తే పూర్తి స్థాయిలో గ్రామీణ వాతావరణం కనిపిస్తుంటుంది. ఆ సంప్రదాయం అంతా కూడా ఉట్టిపడేలా క్లియర్గా కనిపిస్తుంది. మనం యూజువల్గా గ్రామీణ ప్రాంతాల్లో కనుక చూస్తే ఇప్పటికి కూడా కుండల్లో అంటే బయట పొయ్యి కట్టెలు ద్వారా మంటలు పెడుతూ వంటలు చేస్తూ ఆ వంటలన్నీ కూడా ఇంటిల్లిపాది ఆస్వాదించడం అనేది గ్రామీణ వాతావరణంలో కనిపిస్తుంది. ఎంజాయ్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. సో ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అంతా కూడా ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నారు. సంక్రాంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం గుడిసె చూస్తున్నాం. గుడిసె గ్రామీణ ప్రాంతాలు అయితే ఇప్పటికి చాలా తక్కువ కనిపిస్తున్నాయి, కానీ స్టూడెంట్స్ మాత్రం ఇది చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. సో వాళ్ళ మాటలు తెలుసుకుందాం. సంక్రాంతి అనగానే ఎక్కడ లేని సంతోషం కనిపిస్తుంది. మొదటగా అందమైన రంగవల్లులు కనిపిస్తాయి, గంగరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 3 రోజుల పండుగ మాత్రం చాలా ఉల్లాసంగా కనిపిస్తుంది. సో కనుమరుగైపోతున్నటువంటి ఆచార సంప్రదాయాలు, తెలుగింటి సంప్రదాయాలు అన్నింటినీ కూడా చాలా చక్కగా వివరిస్తూ స్టూడెంట్ చేసినటువంటి ఈ అయితే వాతావరణం ఉందో దాని గురించి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. జేపీఎన్సీ కాలేజ్లో నిర్మించిన వాటి సంక్రాంతి సంబరాలలో భాగంగా మా సివిల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వెనకటికి పల్లెల్లో ఎలా ఉంటుండే గుడిసెలు కానీ ఆ యొక్క సాంప్రదాయాలు కానీ వాటిని మీ ముందుకు చూపించేటట్టు విధానంలో ఈ హట్ని నిర్మించడం జరిగింది. సో వెనకటికి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనే ఒక థీమ్ అనమాట. అంటే వెనకటికి ఒక పంట కోచిన తర్వాత, చేతికి వచ్చిన తర్వాత ఆ పంటని లక్ష్మీదేవిలాగా పూజించి మొక్కేసి తర్వాత అమ్ముతుండ్రి. సో ఈ థీమ్ని మేము ఇక్కడ రెడీ చేసినాం. దాంట్లో భాగంగా మేము అమ్మాయిలుండి శారీలు కట్టుకోవడం కానీ, మేము పంచలు కట్టుకోవడం, మా యొక్క కల్చర్ని మేము మీ ముందుకు అయితే అంటే తెలియజేస్తున్నాం. రైట్, వెనకటి మూలాలు మర్చిపోకూడదు, అలాగే ముందు తరాలకి అందించాలన్న భావనతో మేము దీన్ని తీర్చిదిద్దాం. అంటే మీ స్టూడెంట్స్తో కలిసి జరుపుకోవడం ఎట్లా అనిపిస్తుంది? మా స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ సార్ వాళ్ళతో కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేము అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్, బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండి అంటే మాకు ఒక మెమరీ, మా జీవితంలో ఇది ఒక మెమరీలా గుర్తుండిపోతుందని అనుకుంటున్నాను. సంక్రాంతి స్పెషల్లో ముఖ్యంగా 3 రోజుల పండుగలో ప్రతిరోజు కూడా ఇంటి ముందర అందమైన రంగవల్లులను ఏర్పాటు చేయడం ఆ మహిళలకే చెందుతుందని చెప్పవచ్చు. మనం ఇక్కడ చూస్తే ఒక గ్రామీణ వాతావరణం క్లియర్గా కనిపిస్తుంటుంది. ఒక రచ్చకట్ట కానీ, ఒక స్కూల్ కానీ, పాకలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గుడిసెలు ఏ విధంగా ఉంటాయో ఒక థీమ్ని క్రియేట్ చేశారు స్టూడెంట్స్ అంతా కూడా. మనం ఇటుపక్క చూస్తే బావి కనిపిస్తుంది. బావి నుంచి పట్టుకొని పొలం, సో ఆ పొలం దగ్గర ఆ ఎంటైర్ అట్మాస్ఫియర్ దగ్గరనే ఆనుకున్నటువంటి ఒక ఇల్లు కానీ, గుడిసెలు కానీ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇదే కాదు, ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి పళ్ళు పోస్తారు. పిల్లలకు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తు చాలా ఉన్నతంగా ఎదగాలని చెప్పి ఆకాంక్షిస్తూ తల్లిదండ్రులంతా కూడా భోగి పండ్లు పోస్తారు. సో ఇది ఒక ఈవెంట్గా చెప్పవచ్చు. యూజువల్గా ఏంటంటే పండుగ రోజు ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తారు, కానీ స్టూడెంట్స్ అంతా కలిసి ఒక వాతావరణాన్ని ఎంజాయ్ చేయడం, ప్రత్యేకించి సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఎట్లా ఉంటుందో వాళ్ళ మాటలు తెలుసుకుందాం. పల్లెటూరు తయారు చేసినాము. పల్లెటూరులో పొద్దుగాల లేసి ముగ్గులు ఎలా వేస్తారో, భోగి మంటలు ఎలా వేస్తారో అలాగనే చేసుకున్నాము. ఒక గుడిసె వేసి పల్లెటూరులో ఇప్పుడు కొత్త బియ్యం వస్తుంది. కొత్త బియ్యంతో పొంగలి అన్నం వండుకున్నాము. పొంగలి అన్నం వండుకొని అందరం పంచుకొని తిన్నాము. పల్లెటూరులో అందరూ కలిసిమెలిసి ఎలాగా అయితే పండుగ జరుపుకుంటారో మేమందరం కూడా, మా కళాశాలలోని మా విద్యార్థులందరూ కూడా అలాగే కలిసిమెలిసి ఈరోజు పండుగ జరుపుకోవడం జరిగింది. ఊళ్ళలో జ్ఞాపకాలు ఎట్లుంటాయి? చిన్నప్పుడు సంక్రాంతి పండుగనే ఊరికి వెళ్ళగానే ఉదయం పూట గంగిరెద్దులు రావడము, విన్యాసాలు చేయడము, హరిదాసుల కీర్తనలు వినడం, అట్లా ఆ సందర్భాలు ఏమైనా గుర్తున్నాయి? హరిదాసులు వస్తారు, కోడి పందాలు అవుతాయి, ఇంకా వండుకొని తింటారు, పొంగలి, భక్ష్యాలు, అవన్నీ ఆనందంగా ఉంటాయి. ఇక్కడ కనుక చూస్తే కుండలో స్వీట్ని వండడం చాలా న్యాచురల్గా మనము గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇట్లాంటి దృశ్యం కనిపిస్తుంటుంది. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వండే వాళ్ళు చాలా తక్కువైపోయారు. సో
సిలిండర్ల మీదే వండుతున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ దృశ్యాలు కనిపిస్తాయి. టేస్ట్లో కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ అనేది, ఒక న్యాచురాలిటీ అనేది సహజంగా పుట్టిపడుతుంటుంది. ఆ వాతావరణం అయితే మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తాం. సో ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సంక్రాంతి సెలబ్రేషన్ కాలేజీలో జరుపుకోవడం వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో తెలుసుకుందాం. మా యొక్క కాలేజ్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. మేము ఎంతో సంబరంగా గ్రామీణ ప్రాంతంలో ఎలా సంక్రాంతి సెలబ్రేట్ చేస్తారో అలా చేసుకుంటున్నాము. కలర్లతో ముగ్గులు, విలేజ్ హట్స్, మట్టి పొయ్యి మీద బెల్లమన్నం చేయడము, న్యాచురల్గా భోగి పళ్ళు పోయడము, హరిదాసు, అన్ని సెలబ్రేషన్స్ మేము ఎంతో ఎంజాయ్గా చేసుకుంటున్నాము. సంక్రాంతి పండుగలో ప్రతి ఇంటికి గంగిరెద్దు రావాలని, అట్లాగే హరిదాసులు రావాలని కోరుకుంటారు. అదే థీమ్ని మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, కనిపిస్తూ ఉంది. సో ఆ అమ్మాయిలంతా కూడా సంక్రాంతి సంబరాలను ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ థీమ్ని, ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ని నిర్వహించడానికి ప్రధాన కారణాలు జేపీఎన్సీ కాలేజ్ చైర్మన్ గారు రవికుమార్ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సంక్రాంతి గురించి ఫ్యూచర్ జనరేషన్కి, భవిష్యత్తు జనరేషన్కి ఎట్లాంటి విషయాలు తెలియజేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఏంటంటే రైతులు తమ పంటలను పండించి ఇండ్లల్లో ధాన్యాలు నిండుగా ఉన్నప్పుడు ఆర్థికంగా, మానసికంగా, అదేవిధంగా వారు వ్యవసాయం అన్నీ చేసిన తర్వాత గోదాములన్నీ నిండి మంచి పుష్కలంగా ఉన్నప్పుడు సంస్కృతి పండుగ ఇది. తర్వాత సూర్యుడు మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి ఈ మన సంస్కృతి సాంప్రదాయంలో సంక్రాంతి అనేది మంచి రోజులకు నిదర్శనం. మకర సంక్రాంతి నుంచి వీటిని అన్నిటితో పాటు ఈ పండుగల ప్రత్యేకత ఏంటంటే పూజలు తక్కువగా ఉండి సెలబ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. మూడు రోజుల సంక్రాంతి పండుగలో ప్రత్యేకించి చెప్పుకోదగ్గ ఒక అంశం, అది చిన్నపిల్లలకు అట్లాగే పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చే అంశం ఏంటంటే కైట్స్ను ఫ్లై చేయడం, మ్యూజిక్తో ఎంజాయ్ చేయడం అనేది చాలా ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. అది ఆడే వాళ్ళకే కాదు, చూసే వాళ్ళకి కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంటుంది. ఆ కైట్స్ గురించి, రకరకాల కైట్స్, రంగురంగుల కైట్స్, మనం ఒక గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే రంగురంగుల పక్షులు ఆకాశంలో ఎగురుతున్న ఒక వాతావరణం అయితే క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ కైట్ ఫెస్టివల్ గురించి కూడా తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ మాటలో తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ చేసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే సూర్యనారాయణ స్వామి. యాజ్ పర్ అవర్ ట్రెడిషనల్, సో సూర్యనారాయణ స్వామి ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్యుడు కర్కాటక రాశిలోకి, తర్వాత మకర రాశిలోకి ప్రవేశించేటటువంటిది ఈ సంక్రాంతి. సో ప్రతి నెల ఆ యొక్క సూర్యనారాయణ స్వామి ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. సో మేజర్గా మనకు ప్రవేశించేది కర్కాటకం, అది దక్షిణాయనం స్టార్టింగ్ అనమాట. సో నెక్స్ట్ తను సంక్రమించేది ఏదంటే మకర సంక్రాంతి. తను ఏదైతే మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడో అదే మకర సంక్రాంతి. దక్షిణాయనం ఏంటి అంటే ఈ యొక్క వర్షాకాలం స్టార్ట్ అవుతుంటుంది. తర్వాత ఇక్కడ మనకి ఏదంటే మనకేదైతే వాతావరణం ఉందో అది కాస్త డల్గా ఉండి రెయిన్స్ వచ్చేసి, సో ఇంకా ఏదైతే ఉంటుందో మనకు జ్వరాలు అలాంటివి రావడానికి రీజన్. సో ఈ 6 months అంతా దక్షిణాయనం. సో నెక్స్ట్ ఏదైతే ఈ సూర్యుడు, సో ఆ టైంలో అంతా వర్షం పడి మనం పొలాలు ఏదైతే మొత్తం ఈ శ్రామికులు, వ్యవసాయదారులంతా శ్రమ చేసి కరెక్ట్ ఆయన 6 months టైంలో ఏదైతే మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడో అదే ఈ మకర సంక్రాంతిగా చేస్తాం మనం. సంక్రాంతి పండుగలో ఇంటికి అందాన్ని పెంచేది మాత్రం ముగ్గే అని చెప్పవచ్చు. ముగ్గులు వచ్చేసరికి సంక్రాంతి పండుగలో మెయిన్ అన్నమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ ముగ్గుల పోటీలు వచ్చేసరికి మనము తెల్లవారుజామున లేసి వాకిల్లో కల్లాపి చల్లుకొని ముగ్గులు వేయడం అనేది ఇంపార్టెంట్. సంక్రాంతి అంటేనే ముగ్గులు మనకి. సో ముగ్గులు వేస్తూ రకరకాల రంగులు మనము ముగ్గును తిలకరించడం అనేది జరుగుతుంది. మనం ముగ్గులు చాలా ఆనందాన్ని ఇస్తుంది. కలర్స్ ఇంటికి అందాన్ని ఇస్తుంది ముగ్గులు వేయడం వల్ల, కల్లాపి చల్లడం వల్ల. అండ్ సో ముగ్గులు అనేటివి మనకి చాలా యాక్టివిటీగా, మహిళలకు ఫిజికల్ యాక్టివిటీగా కూడా ఉంటుంది. దీన్ని పల్లెటూళ్ళలో ఎక్కువ జరుపుకుంటారు. రైతులకి ఇది ఒక శుభ పండుగ. తెలుగు వాళ్ళందరూ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అందరూ చాలా చక్కగా దీన్ని జరుపుకుంటారు. అందరు ఆడపడుచులు సంప్రదాయమైన దుస్తులు వేసుకొని మంచిగా జరుపుకుంటారు. పొద్దున లేవగానే చామిడి చల్లి ముగ్గులు, రంగోలి, అది ఇంటికే అందాన్ని ఇస్తుంది. ఈ పండుగ అనేది చాలా గొప్పది. సంక్రాంతిలో సంప్రదాయ వంటలు చాలా ఇంపార్టెంట్. ఇండ్లలో, ప్రతి ఇళ్లలో కూడా సంప్రదాయ వంటలు చేస్తారు. సో మనం ఇక్కడ స్టాల్లో కనుక చూస్తే
రకరకాల వంటలు ఉన్నాయి. అవి సంప్రదాయ వంటలు ఉన్నాయి. చేసిన విధానం కూడా సంప్రదాయ పద్ధతిలోనే ఉన్నాయి. మట్టి కుండలో చేసినటువంటి పొంగలి కనిపిస్తుంది. అట్లాగే అరటాకులో మొత్తం ఈ ఏవైతే స్నాక్ ఐటమ్ ఉన్నాయో అన్నీ కూడా కనిపిస్తున్నాయి. కర్చికాయలు కానీ లేకపోతే చుట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తే మెను ఒక స్టాల్లో ఏర్పాటు చేసి స్టూడెంట్స్ అంతా కూడా ఈ వంట పదార్థాలన్నింటినీ కూడా ఆస్వాదిస్తున్నారు. పూతరేకులు కానీ అరిసెలు కానీ ప్రతి ఐటెం కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. స్టూడెంట్స్ అంతా ఎట్లా గ్యాదరింగ్ చేశారు, అందరు స్టూడెంట్స్ అంతా కలిసి ఈ సెలబ్రేషన్ చేసుకోవడం వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, సంక్రాంతి సంబరాలు కాలేజీ అట్మాస్ఫియర్లో చేసుకోవడం ఎట్లా ఫీలింగ్స్ ఏంటి తెలుసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చేసుకోవడం. నార్మల్గా అందరం ఇంట్లో చేసుకుంటాం సంక్రాంతి, ఇక్కడ కాలేజ్లో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇవేమో మురుకులు, ఇవేమో మామిడి తాండ్ర, అరిసెలు, పూతరేకులు, అప్పలు, గర్జకాయలు. సంక్రాంతి అనేది ప్రతి రైతు చాలా సంతోషంగా చేసుకునే పండుగ. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. ఇక్కడ మేము కాలేజీలో చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మాకు అందరికీ ఒక ఫ్రెండ్స్తో చేసుకోవాలి, అందరం హ్యాపీగా ఉండాలి. ఈ సంక్రాంతికి మేము హాలిడేస్లో వెళ్తాం, ఫ్యామిలీస్తో స్పెండ్ చేస్తాం, బట్ వీ విల్ నెవర్ గెట్ అన్ ఆపర్చునిటీ టు స్పెండ్ విత్ ద ఫ్రెండ్స్ అనమాట. సో దానికోసం అని చెప్పి ఇక్కడ కాలేజ్ అట్మాస్ఫియర్లో చేసుకోవడం ఇట్స్ ఫీలింగ్ వెరీ గుడ్. గవ్వలు చేస్తాము, రోజ్ కుకీస్ చేస్తాము, స్వీట్ పూరి, నువ్వుల లడ్డు, మురుకులు, పులిహోర, పరమాన్నం. సంక్రాంతి పండుగ రోజు కంపల్సరీ ఐటమ్స్ అన్ని మీ ఇంట్లో ఉంటాయా? మ్యాక్సిమం ఉంటాయండి. సంక్రాంతికి స్పెషల్ అయిన ఐటమ్స్ ఏవైతే కల్చర్ డిఫైన్ చేసే ఐటమ్స్ మేము ఇక్కడ తీసుకొని వచ్చాం. అండ్ అసలు లడ్డు అండ్ పులావ్, వెజ్ పులావ్ అండ్ ఆల్సో అండ్ అరటాకు ఈజ్ వెరీ స్పెషల్ అనేది సంక్రాంతికి అనేది చాలా స్పెషల్ అనమాట అరటాకు. బికాస్ అరటాకు ఈజ్ ద మెయిన్ రీజన్ టు సెలబ్రేట్ ద సంక్రాంతి. అటు అందమైన రంగవల్లులు, మరోపక్క హరిదాసుల కీర్తనలు, గంగురెద్దుల ఆటలు, విన్యాసాలు, వీటితో పాటు పిండి వంటలను కూడా ఆస్వాదిస్తూ వాటిని ఆరగిస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. V6 ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.